ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుడు అదృశ్య దేవుడు. ఎందుకంటే ఆయనను చూచి బ్రతుకుగల మానవుడు ఎవరునూ లేరు. అందుకే ఆయన కుమారుడు తప్ప ఆయనను చూచిన వారెవరునూ ఈ లోకములో లేరు. మోషే భక్తుడు కూడా ఆయన వెనుక పార్శ్వమును మాత్రమే చూడగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ అదృశ్య దేవుని స్వరూపమే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. యుగ యుగములకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈయన సర్వసృష్టిని కలుగజేసి ఆదియు అంతము లేని వాడై ఉండి యుగ యుగములు జీవించుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ప్రభువు నన్ను చూచినవాడు తండ్రిని చూచున్నాడని ఫిలిప్పు భక్తునితో చెప్పారు. అందుచేత యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దేవుని చూడగలుగుతాం, ఆరాధించగలుగుతాం, ఆయన సన్నిధికి చేరగలుగుతాము.